దేవుని మహా గొప్ప కృపను బట్టి ఈరోజు ఈ సన్నిధిలో సమకూర్చిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. చాలమ్మా. పరిశుద్ధాత్మ దేవుడి వాక్కుతో మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే మన మీద సర్వ అధికారం ఎవరికున్నది అనంటే అది తండ్రి అయినా దేవునికే ఉన్నది. ఎందుకనంటే తండ్రి అయిన దేవునికి ఎందుకు ఉన్నది అనంటే ఆయన తన హృదయంలో ఆలోచించుకుంటే మనము ఈ భూమి మీదకి వచ్చాం. ఒక మనుషుని కోసము దేవుడు ఎంత పెద్ద పనిని ఏర్పాటు చేశాడు అనంటే ఒక మనుషుడు నివసించటానికి అన్ని విధాల సరిపోయేటట్లుగా మరి దేవుడు తన యొక్క అనాది సంకల్పంలో డిజైన్ చేసుకొని ఈ యొక్క భూమి మీద మనల్ని ఉంచి మనకేమేమి కావాలో సమస్తాన్ని సమకూర్చి అనుగ్రహించి ఉన్నాడు. అలాంటి దేవాతి దేవుడు ఈ భూమి మీద మనల్ని ఆయనేమి వదిలేసి వెళ్ళలా. ఆయన ఏం చేస్తున్నాడంటే మన చర్యలన్నీ కూడా గమనిస్తున్నాడంట. చర్యలు అనంటే పనులు, మన యొక్క పనులన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటూ ఉన్నాడు. అయితే ఇలాంటి గొప్ప దేవుని సన్నిధిలో మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. అంటే ఆయన యందు రక్షణ పొందిన వారు మాత్రమే ఆయన బిడ్డలు కాదు, కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే. దుర్మార్గుడు అనబడుతున్నవాడు కూడా ఆయన బిడ్డే, నరహంతకుడుగా ఉన్నవాడు కూడా ఆయన బిడ్డే. అందుకే మరి తను దుర్మార్గమైన మార్గం ఉన్నాడని వెంటనే శిక్షించలేదు, కానీ దేవుని సంకల్పము, దేవుని కోరిక ఏంటంటే దుర్మార్గుడు దుర్మార్గత వలన నశించుట నాకు ఇష్టం లేదు. వాడు మారాలి, మార్పు చెందాలి, పరిపూర్ణతలోకి రావాలి. అప్పుడే నాకు తన పట్ల మరి నా యొక్క చిత్తము నెరవేరుతుంది అని మాట్లాడుతున్నాడు. అయితే ఇంతకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అంటే యేసయ్య మనలను ఆయన కొన్ని విషయాల్లో మన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏమిటనంటే ఇక్కడ వాక్య భాగంలో మనం చూడగలిగినప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, 22వ వచనంలో అంటున్నాడు కదా, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుణ్ణి కన్నది ఎవరంట అనంటే ఇక్కడ 100వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని? యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే చూడండి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో. మొదట మనము దేవుడని తెలుసుకోగలిగినప్పుడు అప్పుడు అర్థమవుతుందంట మన మీద ఎవరి దృష్టి ఉన్నదా అనని. ఎవరి దృష్టి ఉన్నదంట? జీవము కలిగిన దేవుని దృష్టి ఉన్నది. ఆయన దృష్టి ఎలా ఉన్నదనంటే మనము దేవుడిని తెలుసుకున్న తరువాత ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనలను సంరక్షిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే టోటల్గా మనం చూడగలిగినట్లయితే జీవము కలిగిన దేవుడే మనలను కన్నవాడుగా, మన కన్న తండ్రిగా ఆయన కనబడుతున్నాడు. మరొక సందర్భంలో చూడగలిగినట్లయితే కీర్తనల గ్రంథము 2వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. చాలమ్మా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఈ వాక్య భాగంలో కూడా చూస్తే దేవుడు మనలను కన్నవాడుగా కనబడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా ఒక మాట చూద్దాం.
క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే ఒక ఆత్మీయ తండ్రిగా ఆయన మాట్లాడుతున్నాడు. నేను మిమ్ములను కని ఉన్నాను అనని. సమస్తాన్ని కన్నవాడెవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్న ఆ కాపరి కూడా తండ్రి స్థానము ఉంటుంది. అందుకనే పౌలు గారు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని కని ఉన్నాను కాబట్టి మీ మీద నాకు చనువు ఉంటుంది, హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది. అంటే ఏంటంటే నేను మిమ్మల్ని గద్దించవచ్చు, అలాగనే హెచ్చరించవచ్చు, దిద్దుబాటు చేయొచ్చు. నువ్వెవరివి మా మీద దిద్దుబాటు చేయటానికి నీకేం అధికారం ఉంది అని అంటే ఏమంటాడు తెలుసా? నేను నిన్ను కని ఉన్నాను, వాక్యముతో వాక్యమనే ఆహారం నీకు పెడుతున్నాను, అంటే నిన్ను పోషిస్తున్నాను. కాబట్టి నీవు కాపరిని అనుసరించి నువ్వు నడుచుకోగలిగినప్పుడు సత్ప్రవర్తనలో నీవు ఎదగగలవు అనేది ఇక్కడ పౌలు గారు సంఘానికి చెప్పకనే చెప్తున్నాడు. సంఘమును ఆత్మీయంగా కన్నాడంట. సమస్తాన్ని కన్నవాడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. ఒక కాపరికే విశ్వాసుల పట్ల, ఆత్మీయ బిడ్డల పట్ల ఇంత బాధ్యత, ఇంత చనువు, ఇంత మరి ఆ అధికారము కలిగి ఉంటే సర్వసృష్టిని ఏలుతున్న దేవాతి దేవునికి ఇంకెంత అధికారం ఉండాలి? అందుకనే ఒక విషయం మనం చూడగలిగినట్లయితే మన జీవితంలో రెండు విధాలుగా మనల్ని ఆయన ఒకటేమో కన్నవాడుగా మనకు తెలుస్తూ ఉన్నది. రెండవ సందర్భంలో చూడండి, ఆయన విషయాలు కొన్నిటిని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం ఒక్క మాట చదువుదాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. చాలమా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే మన కొనబడిన వారుగా మనము కనబడుతున్నాం. మొదట ఆయన ఏమన్నాడు? నేను మిమ్మల్ని కని ఉన్నాను, నేను కన్న దేవుడిని మిమ్మల్ని అన్నాడు. అయితే కన్న ఆయన ఎందుకు కొనుక్కోవలసి వచ్చింది అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించుట వలన, ఆ యొక్క అతిక్రమం వలన మనుషుల్లోకి పాపము ప్రవేశించుట వలన మనుషుడు ఇప్పుడు ఎవరికి అమ్ముడుపోయాడు? అపవాదికి అమ్ముడుపోయాడు. ఈ అపవాదికి అమ్ముడుపోయినప్పుడు ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు మనల్ని విడిపించాలనంటే సృష్టికర్త అయిన దేవుడు కొంత వెల చెల్లించక తప్పదు. ఎందుకు ఇంకా బాగా అర్థం అవ్వాలనంటే, ఏదైనా పిల్లలు ఏదో ఒక రకంగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ చేశారనుకో, వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి పిలుస్తారు. తల్లిదండ్రులు పిలిచి అంటారు కదా, మీ పిల్లోడు చేసిన పని ఏంటి? మాకు నష్టం కలిగించాడు కాబట్టి నష్టపరిహారము చెల్లించండి. ఎవరు తప్పు చేశాడు? పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు వెల చెల్లించి బిడ్డను తెచ్చుకోవాలి. అలాగే సృష్టికర్త అయిన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి, మన కన్న దేవుడుగా తను నిరూపించుకున్నాడు కాబట్టి, ఈరోజు కన్న దేవుని మాటను వినకుండా అతిక్రమించటం వలన పాపము ప్రవేశించి అపవాదికి బానిసలుగా అయిపోయిన మానవుడిని ఈరోజు వెల ఇచ్చి కొనవలసిన పరిస్థితి వచ్చింది. ఏమి చెల్లించాడు ఆయన వెల అని అంటే ఆయన అంటున్నాడు కదా, తన యొక్క యవన రక్తాన్ని మన కొరకు కార్చున్నాడంట. దేవుని రక్తానికి వెల కట్టగలిగిన వాళ్ళు ఈ విశ్వం అంతటిలో ఎక్కడ కూడా ఎవరు కూడా లేరు అనేది తెలుసుకోవాలి. అంటే అంత గొప్ప అమూల్యమైన రక్తము మన కొరకు చిందించి ఆయన అంటున్నాడు కదా, మీరు బంధించబడి ఉన్నారు, మీరు బానిసత్వము కలిగి ఉన్నారు, అపవాది చేతిలో కీలు బొమ్మలై ఉన్నారు. మీరు వాస్తవానికి నేను కని ఉన్నాను, నా ఏలుబడిలో నా స్వరము విని నన్ను వెంబడించవలసిన మీరు ఈరోజు లోకములో లోకనాథుడైన అపవాది సాంగత్యములోకి వెళ్ళిపోయి అపవాదికి బానిసలైపోయి మీ యొక్క మరి పవిత్రమైన ఆ యొక్క జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. కాబట్టి ఇదిగో మీ అందరి కొరకు నేను నా రక్తాన్ని చిందించాను, కాబట్టి నా రక్తములో ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచబడండి అని నేటికి ఆయన రక్తము ఇంకా కూడా సిద్ధంగానే ఉంది. హల్లెలూయా. అయితే ఈరోజు మనము చూడగలిగినట్లయితే దేవుడు ఎందుకు మనల్ని కొనుక్కోవాల్సి వచ్చిందంటే మనము చేసిన అపరాధమును బట్టే వెల చెల్లించి మనల్ని కొంటూ ఉన్నాడు. మరొక సందర్భం కూడా చూద్దాము. చూడండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం కూడా ఒక మాట చూద్దాం. మీరు 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 విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. చాలమ్మా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే మనము ఇప్పుడు ఎలాంటి స్థితిలో కొనబడ్డామంట? విలువ పెట్టి కొనబడ్డాం. అంటే ఇప్పుడు మనము కూడా ఏమై ఉన్నామంట? విలువైన సొత్తుగా మారిపోయాం. విలువైన నీవు అలాగునే నువ్వు మనుషుల వైపు చూసి మనుషులకు నువ్వు దాసుడు కావద్దు అని అంటున్నాడు ఆయన. అంటే ఏంటంటే ఇంత గొప్ప జీవితాన్ని అలాగనే రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునిని విడిచిపెట్టి నీవు మనుషులతో సహవాసము చేస్తే పడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. ఎందుకంటే దేవుని బిడలతో నడవాలని, పరిచర్యలో ఉండాలని ఆశ అయితే అనేకులకు ఉంటుంది, కానీ కార్య ఆరంభంలో బాగుంటుంది, తీరా సగ జీవితంలోకి వచ్చే వరకు శూన్యంగా మారిపోద్ది. అందుకనే బైబిల్ గ్రంథంలో దేమా అనేవాడు ఒకడున్నాడు. ఆ వ్యక్తి మొదట మరి లోకానుసారమైన స్థితిలోనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో దేవుని మాటలకు ఆకర్షితుడై, పౌలు గారి యొక్క పరిచర్యలకు ఆకర్షితుడై వారి సహవాసంలో చేరాడు. కానీ అనతి కాలంలోనే తను మరలా లోకంలో కలిసిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే సేవకుల దగ్గర ఉన్నా కానీ తన యొక్క వ్యవహారం అంతా మనుషుల వైపు తిరుగుతూ ఉన్నది, దేవుని వైపు కాదు, కానీ లోకం వైపు తిరుగుతున్నది. కాబట్టి ఒక టైంలో ఆ వ్యక్తి లోకంలోనే పడిపోవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన సొత్తు కనుక మీ రక్షణ జాగ్రత్తగా కాపాడుకొని, తండ్రి చిత్తములో మీరు కొనబడి ఉన్నారు కనుక మీరు జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే మీరు భద్రంగా ఉంచబడతారు అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘం అనగా అది ఎలా కొనబడిందంట? విలువ పెట్టి కొనబడిన సంఘము. కాబట్టి ఒక ఆత్మ కూడా జారిపోవడానికి, నశించిపోవడానికి ఇష్టం లేదు. కాబట్టి అధ్యక్షులుగా మీరున్నారు. కాబట్టి దేని యందు మీరు ఆసక్తి కలిగి ఉండాలన్నాడు? మంద యందు ఆసక్తి కలిగి మీరుండండి. అలాగే వారిని భద్రపరచండి, తర్వాత మీరు కూడా భద్రపరచబడండి. ఇక్కడ ఇద్దరికి కూడా మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీరు విలువైన సొత్తు అనని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక 3 సందర్భాల్లో మనం చూసాము. దేవుడు మనలను కన్నవాడుగా కనబడుతున్నాడు, మన కన్న తండ్రిగా కనబడుతున్నాడు. 2వ సందర్భంలో చూస్తే మనల్ని ఎందుకు కొనుక్కోవలసి వచ్చిందో, కన్నబిడ్డలనే ఎందుకు కొనవలసి వచ్చిందో కూడా మనం చూసాం. అందుకని ఆయన కన్నవాడుగా, తర్వాత కొన్న దేవుడుగా మనకు కనబడుతున్నాడు. అయితే సర్వ అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? కనిన ఆయనకి, కొనిన ఆయనే. కాబట్టి మన యొక్క జీవితం అంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? ఎవరి ఆధిపత్యంలో ఉన్నదని అంటే దేవుని ఆధిపత్యంలోనే ఉంటూ ఉన్నది. అయితే ఇలాంటి మనుష్యుణ్ణి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మాట లేకుండా, నా సెలవు లేకుండా నువ్వు ఏది కూడా నీ సొంత ప్రయత్నంగా నువ్వు చేయొద్దు. ఏదైనా ఒక కార్యము చేయబోనుకుంటే అది నాకు తెలియపరచు, అది సరి అయినదేనైతే నేను నిశ్చయముగా నేను సహాయము చేస్తాను అని మాట్లాడుతున్నాడు. అయితే దేవుని సన్నిధిలో భక్తి జీవితము చేసిన కొంతమంది భక్తులు కూడా ఈ విషయంలో త్రోవ తప్పినట్లుగా మనకు కనబడుతున్నారు. నన్ను కన్న నా తండ్రి, నన్ను కొన్న నా తండ్రి, ఇప్పుడు నేను సర్వ అధికారము నా మీద నా తండ్రికే ఉన్నది. కాబట్టి ఏ పనైనా కానీ నా తండ్రిని అడిగి చెయ్యాలి అని వారు అనేక సందర్భంలో భక్తి జీవితము కలిగి ఉన్నారు, మంచి భక్తి పరులే. కానీ కొన్ని సందర్భాల్లో వారు చేసిన పరిస్థితులు ఏంటంటే, భక్తులు ఉండరాని చోట్ల ఉండి వారు కొన్ని నష్టపోయిన, కొంత చింతపడిన సంఘటనలు కొన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం ఎవరికి వారు ఆలోచన చేస్తే మనకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఆయన సన్నిధికి వెళుతున్నాను,
ఆయనతో నేను ఎంతో సహవాసులు ఉన్నాను, కానీ ఎందుకు నాకు ఈ చింత, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ నిందలు అనంటే కొన్ని పనులన్నీ కూడా మన అవిధేయత వలనే కొంత చింతకు మనము అప్పగించబడతాం. మన అవిధేయతల వల్లనే కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటాం. మన యొక్క మరి అవగాహన మరి లోపం వల్లే కొన్ని శోధనలు మనము తెచ్చుకుంటూ ఉంటాం. అలాగనే దేవుని వెంబడించి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న భక్తులు కూడా వారి జీవితంలో చింత కలిగిన అనుభవానికి వెళ్ళారు. ఎందుకో తెలుసా? వారు దేవునిలో పరిపూర్ణంగా ఉన్నాము అనుకున్నారు, కానీ కొన్ని సందర్భాల్లో వారు సొంత నిర్ణయాలు తీసుకొని చాలా నష్టపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ యొక్క జీవితాన్ని మనము చూసి మన జీవితం ఎలా ఉన్నదో మనం ఒకసారి పరిశీలన చేసుకొని వాళ్ళు చేసిన ఆ యొక్క పొరపాటు మనము చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని ఆ యొక్క చిత్తము లేకుండా కొన్ని పనులు చేసి వారు కొంత కష్టంలోకి, చింతలోకి, బాధలోకి ఎలా ఏడవబడ్డారో కొన్ని మాటలు వాక్య భాగంలో మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారము ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అక్కడ ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్యని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరేమో, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే అబ్రహాము చేసిన ఒక పొరపాటు ఏమిటి అనంటే, దేశం అంటే తను నివసించే ఆ దేశంలో కరువు వచ్చిందనని ఎక్కడికి ప్రయాణమై వెళ్ళాడట? ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు ఆయనే చెప్పాడు, దుర్మార్గులు. అలాగనే నువ్వు చూస్తేనే బహు చక్కని దానివి, కాబట్టి నిన్ను బట్టి నన్ను ఏమన్నా చంపుతారేమో అనుకొని ఈ కరువు భారం వల్ల నేను వెళుతున్నాను అని అన్నాడు. మరి దేవుని దగ్గర ఏమైనా విచారించాడు, ప్రభా వెళ్ళమంటావా వద్దానని అడిగాడంటే అడగల. తన సొంత ప్రయత్నం, తన యొక్క సొంత నిర్ణయం తీసుకొని దేవునికి నా జీవితంలో తెలియనిది ఏముందలే, ఆయనకు అన్నీ తెలుసులే, కరువుతో చచ్చిపోతూ ఉన్నాము, కాబట్టి ఈ కరువులో నశించిపోకుండా మనం బతకాలి అని అంటే మనము ఇక ప్రార్థన ఆయన దగ్గర కనిపెట్టుట అనేది కాదు, కానీ మొదట మనము లేచి ప్రయాణమై వెళ్ళాలి అనుకొని వారు బయలుదేరి అన్నంత పని చేశారు. అయితే ఈమెకు చెప్తున్నాడు, ఎవరు అడిగినా కానీ నువ్వేమని చెప్పు, నన్ను గనక నిన్ను అడుగుతారు నీ వెంట ఉన్న మనుషుడు ఎవరు అని అంటే నువ్వేం చెప్తావు తెలుసా? మా అన్నయ్య అని చెప్పు, లేకపోతే నన్ను చంపేస్తారు అన్నాడు అబ్రహాం గారు. ఈమె కూడా పాపం అలాగే చెప్పింది. కానీ చెప్పిన తర్వాత వచ్చిన చిక్కు ఏంటో తెలుసా? ఆ దేశంలో ఉన్న ఫరో దృష్టికి వెళ్ళింది ఒక సమాచారము. ఏమనంటే, ఇప్పుడే మన దేశానికి మరి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళెంతో బహు చక్కగా, ఒక మనుషుడు ఒక ఆమెను తీసుకుని వచ్చాడు, అతనికి ఆమె ఏమవుతుందో తెలియదు కానీ బహు చక్కనిది, ఎంతో అందంగా ఉంది, మన దేశంలోనే లేదు ఇంత అందగత్తే, అంత బాగుంది అని చెప్పారు. ఎవరికి? రాజుకు చెప్పారు. ఇంకా రాజు ఊరుకుంటాడా? రాజు అన్నాడు కదా, అర్జెంటుకు పోయి వెళ్ళి పిలుచుకురండి, తీసుకొని రండి అని అంటాడు. అప్పుడు చూడండి 17వ వచనంలో ఇక్కడ ఏముందో చూద్దాం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి నీవు చేసిన పని ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు?
ఈమె నా సహోదరిని నీవేళ చెప్పితివి, నేను ఆమెను నా భార్యనుగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే అబ్రహాము ఏదైతే భయపడ్డాడో తన జీవితంలో అదే జరిగింది. ఈమె చక్కదనాన్ని బట్టి ఆ ఫరో దగ్గరకు సమాచారం వెళ్ళింది. ఫరో మాట మాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే మరి అబ్రహాము భార్యని తెచ్చి తన ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఇంట్లో పెట్టిన దగ్గర నుంచి ఆ శారా ఎప్పుడైతే ఫరో యొక్క ప్రాంతంలోకి అడుగు పెట్టిందో, ఆ ఫరోతో పాటు ఉన్న ఆ ప్రజలందరూ కూడా మహావేదనలతో వారు బాధపడుతున్నారట. ఈ మహావేదన ఎందుకు కలుగుతున్నది, ఎందుకు ఈ యొక్క పరిస్థితి మనకు వస్తూ ఉన్నది అని ఒక్కసారి వాళ్ళు పరిశీలన చేసుకుంటే, ఎప్పటి నుంచి మొదలైందంట మహావేదనలు? ఈ శారా ఎప్పుడైతే అడుగుపెట్టిందో ఇక అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళకి దరిద్రత. ఇక వాళ్ళు మహావేదన చేత బాధపడుతూ ఉన్నప్పుడు, నీవు తీసుకొచ్చి పెట్టుకున్న ఆమె మరొకనికి భార్య కాబట్టి ఆమెను నువ్వు సమీపించవద్దు, నువ్వు ముట్టవద్దు అని అప్పుడు అబ్రాహాముని పిలిపించి అప్పుడు మాట్లాడతాడేమనంటే, నువ్వు చేసిన పని ఏంటి? ఈమె నీ భార్యే కదా, మరి ఈమెను ఎందుకు నా చెల్లెలని చెప్పావు? ఈమె విషయంలో నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటే దేవుడు నిశ్చయముగా మా మందరిని కూడా నశింపజేసేవాడు కదా, నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పి నీ భార్యని యొద్ద నుండి తీసుకుపో అని అక్కడ అబ్రహాముకు తన భార్యను అప్పగిస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అబ్రహాము భార్యను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము చేసిన పని ఏంటి? ఎవరైనా కానీ పురుషుల విషయంలో మనం గమనించినట్లయితే ఏ విషయంలోనైనా వాళ్ళు కొంచెం పట్టువిడుపులుగా ఉంటారు, కానీ తన సొత్తుగా ఉన్న తన భార్య మరొక వ్యక్తి బైక్ ఎక్కటానికి కూడా ఇష్టపడరు, అవునా? అలాగనే ఒక పక్కన నిలబడటానికి కూడా ఇష్టపడరు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఒక పురుషుడిని ఎక్కువగా తన నోటితో పొగిడినా కానీ ఇష్టపడరు. కానీ అబ్రహాం గారికి ఎంత శిక్ష పడిందయ్యా అనంటే, ఏకంగా తన కౌగిటి నుండి తన భార్యని తీసుకుపోయి రాజు తన అంతఃపురంలో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి? ఒకవేళ ఆమె తిరిగి వచ్చిందనుకో, అప్పుడు ఏమని ఉంటాడు? నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మైలు పడిపోయావు, నువ్వు పాడైపోయావు అని ఆమెనేమి అసహించుకున్న పరిస్థితి. అదే ఇంకొక పురుషుడైతే అలా చేసేవాడేమో. కానీ అబ్రహాము దేవుని మాట విననందున, ఈ విషయంలో తన సొంత స్వచిత్తాన్ని జరిగించుకున్నందున, తన సొంత నిర్ణయంలోకి తన యొక్క ఆలోచన వెళ్ళినందువలన తను ఎంత చింతపడ్డాడో, ఎంత కన్నీరు కార్చాడో, మోకాళ్ళేసాడక. ఫరో మనుషులు ఎప్పుడైతే వచ్చి ఆమెను తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళిపోయారో, ఇక ఈయన చేసిన పని ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళు ఏం చెప్పుంటారు? ఏవయ్యా నువ్వు నక్కంతో కూర్చుంటావు, మంచి అదృష్టం పట్టింది నీకు, నీ చెల్లెలను ఫరో గారు తీసుకొని రమ్మన్నాడు, ఇంత చూడ చక్కనిది మా దేశంలోనే లేదు, అందుకనే ఏకంగా ఫరో మరి నీ యొక్క చెల్లెలను మరి వివాహం ఆడబోతున్నాడు అని ఒకవేళ అబ్రహాముతో చెప్పుంటే ఆయన పరిస్థితి ఏంటి? అరే నా కౌగిటి నుండి నా భార్య అని చెప్పుకోలేడు, నేను ఎంతగానో ఇష్టపడే నా భార్యని చెప్పుకోలేడు. కానీ చెప్పుకోలేక ఎంత మదన పడిపోయాడు, ఎంతగా మరి చింతపడ్డాడనంటే తన హృదయం పగిలిపోయినంత పని అయింది. ఏ పురుషుడికి రానంత గొప్ప కష్టం అనేది ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? ఇప్పుడు ఆ కష్టం చెప్పాలి, అది మన అంశం. ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? దేవుని నమ్మాడు, దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, చాలా బాగుంది. అలాంటి వ్యక్తి కూడా ఒక టైంలో భయంకరమైన చింతలోకి, బాధలోకి, కష్టంలోకి, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే తన సొంత చిత్తము, తన సొంత నిర్ణయము వలన ఆయన ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఇక ఎప్పుడైతే తీసుకుని వెళ్ళాడో ఇక ఈయన ఏం చేశాడంటే కన్నీరు కారుస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఏ భర్తకు రాని కష్టం నాకు వచ్చింది నాయనా, ఇదిగో నా తండ్రి నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకో, నేను నీ మాట వినకుండా వచ్చిన మాట నిజమే, నన్ను క్షమించు. అయితే నా భార్యను ఆ వ్యక్తి ముట్టడానికి కూడా వీల్లేదు ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయుచున్నాను, నా ప్రార్థన వల్ల నువ్వు కదిలిరా ప్రభా అని అనుకొని కొన్ని రోజులు ఉంది ఆమె అక్కడ.
కొన్ని రోజులు ఉంది, ఒక రోజు కాదు తీసుకుని వెళ్ళిపోయింది, కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఉంది. కానీ ఎప్పుడు తనను భారీగా చేసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళ పరిస్థితులు ఏమి బాగోటల్లా, వాళ్ళ శరీర తత్వం ఏమి పనిచేయటల్లా. ఇలాంటి పరిస్థితిని బట్టి వాళ్ళు మహావేదనకు గురి అవుతూ ఉంటే ఒకానొక సమయంలో వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేదన ఎందుకు కలిగిందా, ఈ బాధ ఎందుకు కలిగిందానని ఫరో ఆలోచన చేస్తూ ఉంటే ఎప్పుడైతే అలా మాట్లాడాడో ఇక ఫరోకు భయం వేసి అబ్రహామును పిలిపిస్తాడు. కానీ పిలిపిస్తాడు, శారా బాగానే సేఫ్గా వచ్చింది. కానీ ఆమె ఉన్నన్ని దినాలు ఆయనకి ఎలా ఉండి ఉంటుంది? ప్రతిరోజు దుఃఖము, ఏడ్పు, బాధ, వేదనే. ఏంటి ప్రభా నా జీవితంలో ఇలాంటి కష్టం వచ్చి పడింది, ఏంటి ప్రభా నేను ఈ స్థితిలోకి నేను వచ్చాను అని ఎంతగానో అల్లాడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎంత చింతపడ్డాడు, ఎంత దిగులు పడ్డాడు, ఎంత కన్నీరు ఖర్చు ఏడ్చి ప్రార్థన చేశాడు. మొత్తానికి ఒక టైంలో చక్కగా ఆమెను అక్కడ తన ఇంట ఉంచినందువలన ఆ యొక్క శారాను మరలా తిరిగి పంపించేటప్పుడు ఏం చేశాడో తెలుసా? ఫరో చాలా మంచి బహుమతులు ఇచ్చి ఆ శారాను సగర్వంగా తన భర్త చేతికి అప్పగిస్తాడు ఒక టైంలో ఫరో, మొదటి టైంలో. అలాగే మనం చూడగలిగినట్లయితే ఈ చింత ఎంతటితో పోతే బాగుండు, మరలా ఇంకొక చిక్కు వచ్చి పడింది. ఏంటది అనంటే ఇప్పుడు చూద్దాం, చూడండి వాక్య భాగంలో ఆదికాండము 20వ అధ్యాయం చూద్దాం, మొదటి నుంచి చదువుదాం. చూడండి, అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్యని శారాయిని గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ కూడా మనం చూడగలిగినట్లయితే ఇతను కూడా అదే పనిష్మెంట్ జరుగుతున్నది. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే అబ్రహాము చేసిన మరొక పని ఏంటంటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మొదట ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు రాజు కన్ను తన భార్య మీద పడింది, ఎట్టగొట్ట సేఫ్గా తెచ్చుకున్నాడు. బతికేము జీవుడా అనుకున్నారు, బాగుంది. మరలా తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ప్రభువా అని తన యొక్క దేవుని మీద ఆధారపడకుండా మరలా తను చేసిన పని ఏంటంటే అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడట? దక్షిణ దేశమునకు పోయి ఆ యొక్క కాదేశులో ఉన్న ఒక గెరారు ప్రాంతంలో తను నివాసం చేస్తున్నాడు. ఆ గెరారులో ఉన్న రాజు ఒక ఆయన ఉన్నాడు, అతని పేరే అబీమెలెకు. ఈ అబీమెలెక్ అనే రాజు, ఆ రాజు దగ్గర కూడా సమాచారం అందింది, మన ప్రాంతంలోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక అతను తనను వెంట పెట్టుకుని తీసుకొచ్చిన ఒక ఆమె బహు సౌందర్యవతి, చాలా అందంగా ఉంది అని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె నడి వయస్కురాలు, మంచి వయసులో ఉన్న వ్యక్తి కూడా కాదు, నడి వయస్కురాలే ఆమె. అప్పటికి నడి వయస్కురాలైన ఆమె అంత అందంగా ఉందనంటే ఆమె సౌందర్యం చూడండి. అంటే ఒక రాజు కళ్ళను ఆకర్షించేంత ఒక మంచి సౌందర్యము శారాకుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం చూడగలిగినట్లయితే ఈ రాజు విషయంలో కూడా అంతే జరిగింది. ఆమెను తీసుకుని వచ్చి అబీమెలెకు తన ఇంట పెట్టుకున్న దగ్గర నుంచి ఇక ఇంట పెట్టిన తర్వాత మొదటేమో ఫరోకేమో ఏ విధముగా బాధపరిచాడు? ఫరోకేమో వేదనలతో, మహావేదనలకు గురి చేసి ఆమెను పంపేటట్లుగా చేశాడు. ఇక్కడ మరలా వచ్చిన వెంటనే ఈమె బాగుందని చెప్పిన వెంటనే ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? అబీమెలెకు ఇక అనుచరులు వచ్చేసి అబ్రహాముని అంటున్నారు కదా, నువ్వు ఎంత లక్కీయో, ఎందుకో తెలుసా, మా రాజు నీ యొక్క చెల్లెలను కోరుకున్నాడు, చెల్లెలే కదా చెప్పమన్నాడు, మరలా చెప్పమన్నాడు. అక్కడ చెప్పాడు, భయంకరమైన దెబ్బతిన్నాడు, అయినా మరలా అన్నాడు, ఎక్కడ కూడా సేమ్ అదే కంటిన్యూ చెయ్యి అని అన్నాడు. అలాగే జరిగింది. ఇట్లా అయిపోయిన తర్వాత మరలా ఈమె అబీమెలెకు ఇంటికి చేర్చబడిన తర్వాత అబ్రహాముకి అప్పుడు దేవుని సన్నిధిలో కన్నీటితో మోకాళ్ళ మీదకి వచ్చాడు. ప్రభువా, నీ మాట వినకుండా, నీ చిత్తము లేకుండా నేను చేసిన ఈ పని తప్పే, కాబట్టి నేను చేసిన ఈ పనికి నాకెంతో దుఃఖము కలుగుతుంది, వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది.
కాబట్టి ఈ విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు దయ ఉంచి ఒకసారి నా భార్యను ఆ యొక్క వ్యక్తి చేతి నుంచి సురక్షితంగా నా దగ్గరకు పంపించు ప్రభు అని ఏడ్చాడట. ఏడ్చి మరలా ప్రార్థన చేస్తే అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబీమెలెకుకి స్వప్నములో కనబడి దేవుడు తనతో మాట్లాడి ఉన్నాడు. తనతో మాట్లాడి, ఎందుకనంటే మొదట ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఇందాక నేను చెప్పిన మొదటి రాజు దగ్గరేమో అక్కడ ఏం జరిగింది పరిస్థితి అని అంటే, ఈ యొక్క ఫరో శారాను తీసుకుని వెళ్తాడు. ఫరో శారాను తీసుకుని వెళ్ళిన తరువాత అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అని అంటే, అతనికి మహావేదనలు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మరలా తీసుకుని అబ్రహాముకు అప్పగిస్తాడు. ఎందుకు అప్పగించబడ్డాడు అంటే, వీళ్ళిద్దరూ సరసం ఆడుకోవటము వేరే వాళ్ళు చూస్తారు. అన్నా చెల్లెళ్ళు అయితే ఇలా ఉండరు కదా అని తీసుకుపోయి రాజుకు చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు రాజు అంటాడు, మమ్మల్ని చంపుదాం అనుకున్నావా? నీ భార్య కదా ఆమె, ఎందుకు ఇలాంటి పని చేసేవనని అబ్రహాముని 4 చివాట్లు పెట్టి ఆస్తి చాలా వరకు ఆమెకి గిఫ్ట్లు ఇచ్చి పంపించి, మీరు క్షేమంగా వెళ్ళండి, మీరు వెళ్ళిపోవడమే మాకు కావాలి. ఈమె మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి, మా ప్రాంతానికి వచ్చిన దగ్గర నుంచి మేము మహావేదనతో మేము చెప్పుకోలేని బాధతో మేము బాధపడుతున్నాము, దయచేసి మీరు వెళ్ళిపోండి అని ఆ మొదటి సందర్భంలో ఆ రాజు ఆ యొక్క శారాని ఆ రీతిగా అబ్రహాముకు అప్పగించటం జరిగింది. ఇక్కడ రెండో సందర్భంలోకి వచ్చేసేవారికి ఇక్కడ మనము చూడగలిగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబీమెలెకు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అబీమెలెకు దగ్గర ఏం జరిగింది అని అంటే, ఆమె తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆమెను భారీగా చేసుకోవాలన్న తనకు మరి వీలు కుదరని పరిస్థితి అయ్యింది. అలాంటి పరిస్థితిలో ఒకానొక సందర్భంలో మరి అబీమెలెకుకు స్వప్నమందు దేవుడు మాట్లాడి, ఆమె వేరొకని భార్య, ఆమెను నువ్వు ముట్టొద్దు అని చెప్తాడు. ఇక అప్పుడు అబీమెలెకు ఏం చేస్తాడంటే శారాను అడుగుతాడు. అలాగనే ఈమెతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరని పిలిపిస్తాడు. అప్పుడు మరలా అబ్రహాము వచ్చి నిలబడినప్పుడు అంటాడు కదా, ఈమె నీకేమవుతుంది? నీ చెల్లెలని చెప్పావు కదా, ఇంత ఘోరమైన పాతకాన్ని మాకు కట్టబెడదాం అనుకున్నావా? కాబట్టి ఈమెను బట్టి మీ దేవుడు మమ్మల్ని ఏమైనా శిక్షిస్తాడేమో, నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇదిగో ఈమెను నువ్వు తీసుకుని వెళ్ళిపోని వాళ్ళు కూడా మరి నష్టపరిహారంగా వెళ్ళిన ప్రతి చోట ఈమెకు నష్టపరిహారం చెల్లించాడు. ఫరో ఇచ్చాడు, ఆ తర్వాత ఈరోజు అబీమెలెకు కూడా ఇచ్చాడు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అబ్రహాముకి గొర్రెలు, తర్వాత ఆ యొక్క మంచి సంపద అనేది ఇక్కడి నుంచే మొదలైంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఈ రెండు సందర్భాల్లో చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఒక పురుషుడు జీవితంలో కానీ ఒక స్త్రీ జీవితంలో కానీ ఇలాంటి తనకు చెందిన మరి భార్య కావచ్చు, భర్త కావచ్చు, పరాయి వ్యక్తులు అయిపోతూ ఉంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఆ బాధ వర్ణనాతీతం, అది చెప్పుకోవడానికి కూడా వీలు లేనంత బాధకు గురి చేస్తూ ఉంటుంది. అలాంటిది అబ్రహాము 2 విషయాల్లో కూడా పొరపాట్లు పడ్డాడు. 2 విషయాల్లో కూడా తన స్వచిత్తానికి వెళ్ళిపోయి చింత తెచ్చుకున్నాడు, కష్టం తెచ్చుకున్నాడు, వేదన కలిగి ఉన్నాడు. అప్పుడు కూడా ఆఖరికి ఎవరికి మొరపెట్టాడు? ప్రభా, నా స్వచిత్తముతోనే ఈ ప్రాంతాలకు నేను వచ్చాను, కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు నష్టము, చింత, బాధే కలిగింది. కాబట్టి ఇక ఎన్నడూ కూడా నీ సెలవు లేకుండా నేను ఏది చేయనయ్యా, నన్ను క్షమించు అనుకొని తన భార్యను 2 విషయాల్లో కూడా దేవుడు సురక్షితంగా తన భార్య మీద పరాయి వ్యక్తి చేయి పడకుండా సురక్షితంగా అబ్రహాముకు అప్పగించాడనంటే అబ్రహాముది ఎంత మంచి ప్రార్థన, రోషము కలిగిన ప్రార్థన. అనుమానించినట్లు కానీ, అపహాసించినట్లు కానీ, ఆమెను వేదనకు గురి చేసినట్లు కానీ ఎక్కడ కూడా చరిత్రలో వాక్యంలో రాయబడలా. తన భార్యను సురక్షితంగా తెచ్చి దేవుడు పెట్టాడు. ఎందుకంటే నమ్మకము ఎవరి మీద? దేవుని మీద నమ్మకము. నేను నా దేవుని సన్నిధిలో నేను మోకాళ్ళు వేస్తున్నాను కాబట్టి తీసుకెళ్ళిన వాళ్ళే చెప్పారు 2 కారణాలు. మీ ఆవిడ వచ్చిన దగ్గర నుంచి మాకు ఆరోగ్యాలు బాగోలేదనేమో ఈ ఫరో బ్యాచ్ చెప్పారు. ఈ అబీమెలెకు వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆమె వచ్చిన దగ్గర నుంచి మీ దేవుడు మాకు వార్నింగ్ ఇచ్చాడు, ఆమెను గనక మీరు తాకొద్దు, ఎవరు కూడా ఆమె దగ్గరికి ఆమెను మీరు పల్లెత్తి మాట కూడా అనొద్దని మాకు వార్నింగ్ ఇవ్వబడి ఉన్నదయ్యా. నువ్వు చేసిన తప్పుకి మేము బలైపోయే వాళ్ళము, దయచేసి మా యందు దయ ఉంచి ఇదిగో నీ భార్యను నీకు అప్పగిస్తున్నాం, తీసుకువెళ్ళునని. ఫరో ఆస్తినిచ్చాడు కొంత ఆమెకు,
అబీమెలెకు కూడా ఆస్తినిచ్చాడు. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము చింత పొందటానికి కారణం ఏంటంటే తన సొంత చిత్తంలోకి వెళ్ళిపోయి దేవుడు నన్ను కన్నవాడు కదా, దేవుడు నన్ను కొన్న దేవుడు కదా, కాబట్టి నా దేవుని చిత్తంలో నేను వెళ్ళాలి అని అనకుండా స్వచిత్తానికి వెళ్ళి దుఃఖమును, చింతను, వేదనను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే అన్ని సమయాల్లో కూడా ఇక ప్రతిదీ దేవుని మీద ఎక్కడ ఆధారపడతావులే, ఆయన ఏం చేస్తాడులే, ఎన్నని వింటాడులే అనుకుంటారేమో. కోట్ల మంది ఒక్కసారి మాట్లాడినా వాళ్ళందరికీ సమాధానము చెప్పగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో స్వచిత్తానికి వెళితే నష్టపోతాము, బాధకు గురి అవుతాము, చింత పొందుతాము అని అనటానికి కారణం ఏంటయ్యా అంటే అబ్రహాము జీవితంలో భయంకరమైన చింతను అనుభవించవలసి వచ్చింది. మంచి విశ్వాసము కలిగిన వాడే, దేవుని మీద నమ్మకం కలిగిన వాడే కొన్ని సందర్భంలో బలహీన క్షణంలో తన సొంత నిర్ణయానికి పోయి తను తెచ్చుకున్న ఈ కష్టాన్ని బట్టి తను చింతను అనుభవించే పరిస్థితి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరొక సందర్భంలో మనం చూడగలిగినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని పట్టుకొని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి చాలమా. ఇక్కడ మనము చూడగలిగినట్లయితే రెండవ వ్యక్తిని చూస్తే ఇక్కడ మరి అబ్రహాముకి వరుసకు కొడుకు అవుతాడు, వారి యొక్క అన్నయ్య కొడుకు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు జీవితంలో కూడా తన స్వచిత్తానికి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం చూడగలిగినట్లయితే లోతు జీవితంలో ఎక్కడ తను నష్టపోయినట్లుగా కనబడుతుంది అనంటే, మొదట దేవునిని వారు ఆహ్వానించుకున్నారు. ఆ దేవుని దూతలు లోతుతో మాట్లాడారు. ఏమనంటే, లోతు నీకు చెప్పకపోవటం ఎందుకు, ఇదిగో ఈ ప్రాంతం మొత్తాన్ని మేము అగ్నిగంధకముల చేత కాల్చివేయటానికే వచ్చాము, నీ ఇంటికి కూడా రావాలనుకోలేదు, మేము నడి వీధిలోనే ఈ రాత్రి వెళ్ళబుచ్చి వాళ్ళ మీదకి భయంకరమైన ఉగ్రతను రప్పించాలనే ఇదిగో ఇలా వచ్చామని చెప్పారు. చెప్పినప్పుడు లోతు ఏం చేయాలి? భార్యను పిల్లలను కూర్చోబెట్టుకొని మారు మాట మాట్లాడకుండా ఆ దూతలు ఎప్పుడైతే ఏ ప్రాంతానికి వెళ్ళమంటారో ఆ ప్రాంతానికి వెళ్ళిపోదాం. వారు చెబుతుంది ఏంటనంటే, ఈ ఊరిలో ఉన్న ఏది కూడా ఒక్కటి కూడా మీకు రాదు, మొత్తము కూడా అగ్నిగంధకముల చేత కాల్చబడుతుంది. ఒకవేళ ఆశ పెట్టుకోవద్దని వాళ్ళే చెప్తున్నారు మనకి. కాబట్టి మనకు మంచి ఆస్తి ఉంది, అంతస్తుంది, అలాగే మనకు బంధు జనాంగం ఉన్నారు, అంత బాగుంది. కానీ ఇవన్నీ లేకపోయినా కానీ మనం బ్రతకగలం, కానీ మన ప్రాణం లేకపోతే ఇవన్నీ ఉన్నా కానీ వ్యర్థమే అనుకొని భార్యకు పిల్లలకు చెప్పుకుని ఉండవలసింది. అయితే ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, లోతు కూడా తడవ చేశాడంట. అంటే ఏంది? లోతుకు కూడా లోకాస్య ఉంది. లోతుకు కూడా లోకాస్య ఉంది. లోకాస్య ఎక్కడ అర్థమవుతుందంటే, అబ్రహాము వెంట కదా వచ్చింది. ఇప్పుడు అబ్రహాము కదా మెయిన్. దేవుడు అబ్రహాముని పిలిచాడు కానీ లోతును పిలవలేదు కదా. అబ్రహాము వెంట వచ్చినందుకు ఆ ఆశీర్వాదము దేవుడు లోతుకు కూడా ఇచ్చాడే తప్ప స్వయంగా లోతునేమి పిలవలేదు. నువ్వు రా, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప చేస్తానని లోతుతో అనలేదు, కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇలాంటి పరిస్థితిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటయ్యా అని అంటే, అబ్రహాముకి తర్వాత లోతు ఇక పని వారికి గొడవలు వస్తూ ఉంటే అప్పుడు అబ్రహాం అంటాడు, నీవు నేను బంధువులవి, మన ఇద్దరము ఈ పని వాళ్ళ వల్ల గొడవలు ఆడుకోవడం మంచిది కాదు. అయితే ఇదిగో 4 దిక్కులు ఉన్నాయి, నువ్వు ఏ దిక్కుకి వెళితే నేను వేరే దిక్కుకు నేను చూసుకుంటా, నీకు ఏది కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి? నేను దిక్కులు కోరుకోవటం ఏంది? ఏమని మాట్లాడాలి? నేను దిక్కులు కోరుకోవటం ఏంది? నీ వెంట వచ్చినందుకు ఆ దేవుని దీవెన నాకు వచ్చింది కాబట్టి మొదట నీవే, ప్రథమ స్థానము నీదే, నువ్వు కోరుకున్న తర్వాతే మిగిలింది నేను వెళతాను అని చెప్పాలి లోతు. ఎవరితో మాట్లాడి? వాళ్ళ బాబాయ్తో మాట్లాడాలి. అయితే చేసిన పని ఏంటయ్యానంటే, ప్రియమైన దేవుని బిడలారా, తను చేసిన పని ఏంటయ్యానంటే, ఒక్క మాట ఎప్పుడైతే అబ్రహాం అన్నాడో,
వెంటనే సొదొమ గొమొర్రాల వైపు ఆ మొత్తం ప్రాంతం పచ్చగా ఉందంట. యెహోవా తోటలా కనపడిందంట. యెహోవా తోటలా కనపడే వరకు ఎగిరి గంతేశాడు. నేను అది వెళ్తా, నువ్వు ఇక ఈ దిక్కుల్లో ఏ దిక్కుకైనా నువ్వు పోగాని నేను మాత్రము అదిగో పచ్చగా కనపడేదానికి నేను వెళ్తాను అని అన్నాడు. మొత్తానికి పచ్చగా కనపడే చోటకి వెళదామని ఆశపడ్డాడు, కానీ అక్కడ పచ్చదనం లేదు, కానీ పాపముతో నింపబడి ఉన్నది. అందుకనే దేవుని సన్నిధిలో పరిగెత్తి పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిదని ఒక సామెత ఉన్నది కదా. మరి దూరపు కొండలు ఎలా కనపడతాయి? నున్నగా కనపడతాయి, దగ్గరకు పోతే కనుక తెలియదు. అలాగే లోతుకు తెలియలా. ఈ సొదొమ అనుకున్నాడు యెహోవా తోట అనుకున్నాడు, కానీ అది యెహోవా దృష్టిలో శపించబడిన ప్రాంతమని, అలాగే అక్కడున్న ప్రజలందరూ పాపులని తెలుసుకోలేకపోయాడేమో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప స్థితిలోనే ఉన్నాడు. గవిని యొద్ద పెద్దల దగ్గర కూర్చున్నాడంటే ఒక రేంజ్ను తను మెయింటెనెన్స్ చేశాడు. అయితే తను సంపాదించిన సంపాదన అంతా ఆ ఊరి దోష శిక్షలో కాలిపోతుందేమోనని ఇక్కడ ఆయన కూడా తడవ చేశాడు. ఎవరు? లోతు కూడా తడవ చేశాడు. లోతు కూడా తడవ చేసిన తరువాత ఇక దేవదూతలు అనుకున్నాడు, లోతు కూడా తటపటాయిస్తూ ఉన్నాడు, అదంటున్నాడు ఇదంటున్నాడు, సర్దుకుంటున్నాడు, అడు తిరుగుతున్నాడు ఇడు తిరుగుతున్నాడు, రావట్లేదని ఇక పట్టుకున్నారు చేతులు. లోతు చేతులు, లోతు భార్య చేతులు, లోతు ఇద్దరు పిల్లల చేతులు పట్టుకుని పదని మీరు ముందు బయటకనని వాళ్ళు మొత్తానికి ఆ ఊరు నుంచి బయటకు తీసుకొచ్చి ఊరు వెలపల వదులుతూ ఒకే ఒక్క మాట చెప్పారు, ఎప్పుడైనా కానీ మీరు ఏది మీకు వినబడినా, అరుపులు వినబడినా, మంట సెగలు మీకు వచ్చిన ఏది వచ్చినా వెనుదిరిగి మాత్రం నీవు చూడొద్దు, వెళ్ళిపోండి మీరు అని చెప్పాడు. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు వెనుదిరగకుండా వెళ్ళిపోవాలి. కానీ లోతు భార్య చూడనే చూసింది. భార్య రాలేదేందని ఒకవేళ చూసాడు అనుకో, పట్టుకున్న చెయ్యి వదిలేసింది. వదిలింది ఏందని చూస్తే ఈయన కూడా అవుటే కదా, వెళ్తూ ఉంటే రాకుండా లోకానుసారత కదా అనుకున్నాడో ఏమో. మొత్తానికి ఏదో అయ్యి ఉంటుంది దీనికి అని అనుకున్నాడేమో. మొత్తానికి పాపం సాగి బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయాడు. లోతు భార్య చెయ్యి వదిలేసింది. ఇక లోతు కూడా అర్థమైపోయింది ఈమె ఆ శిక్షలో దేవుని యొక్క ఉగ్రతకు లోనై ఉంటుంది అనుకున్నాడు. మరలా వెనుదిరుగు చూడకుండా వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే వీళ్ళు సొంత చిత్తాన్ని బట్టి వేరొక కొండల ప్రాంతానికి వాళ్ళు వెళ్ళటం జరిగింది. అక్కడ ఏ మనుషులు ఉండరు, నిర్మానుష్యమైన ప్రాంతము కాబట్టి లోతు ఏమని భయపడ్డాడు? సోయరుకు పోతే అక్కడ భయంకరమైన మనుషులు నా బిడ్డల్ని ఏమైనా చేస్తారని అతి జాగ్రత్తతో పోయి దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ జరిగిన నష్టము, జరిగిన బాధ, భయంకరమైన విషయం ఏంటనంటే లోతు ఇద్దరు కుమార్తెలు లోతు వలన పాపము చేసి బిడ్డల కంటే మోయాబు దేశం వచ్చింది. మోయాబీలు పాపపు సంతానము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఈ విషయము తెలుసుకున్న లోతు జీవితము ఎంత మరి మానసికమైన క్షోభకు గురి అయి ఉంటాడో. ఎందుకో తెలుసా? ఒకవేళ లోతుని మరి కూతుళ్ళు మోసం చేసి తండ్రితో పాపము చేసినప్పుడు, వాళ్ళకి బిడ్డలు జన్మిస్తూ ఉన్నప్పుడు లోతు అడగకుండా ఉంటారా? ఏంటి ఈ పరిస్థితి, ఇక్కడ ఏ పురుషుడు లేడు, మీకు బిడ్డలు ఎలా పుడుతున్నారు అనంటే ఏదో ఒక టైంలో ఆయనకు తెలిసే ఉంటుంది. తెలిసిన ఆయన ఎంత గుండె బాదుకుని ఉంటాడు, ఇంత ఘోరమైన పాతకము నేను ఎందుకు మూట కట్టుకున్నానా? ఆనాడు నా దేవుని మాట విని ఉన్నట్లయితే నా ఇద్దరు పిల్లలకు వివాహాలు అయిపోయి వారి కుటుంబ వ్యవస్థలో బాగుండేవాళ్ళు కదా, నా జీవితము మలినపడేది కాదు కదా, ఇలాంటి మచ్చగలిగిన సంతానం అనేది ఈ భూమి మీదకు వచ్చేది కాదు కదా అని ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో లోతు. దేనిని బట్టి? తన అవిధేయతను బట్టి, తను విడిచిపెట్టని కారణమును బట్టి, తనకున్నవన్నిటిని విడిచిపెట్టని కారణమును బట్టి, దేవుడు చూపించిన ప్రాంతానికి పోకుండా వేరే ప్రాంతానికి వెళ్ళటం బట్టి లోతు జీవితంలో అంత భయంకరమైన మరి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే ఈ విషయంలో లోతుకి పాపముతో ఎటువంటి ప్రమేయం లేదు కనుక ఆయన నీతిమంతుడుగానే వాక్యము ఆపాదించున్నదనేది మనము గ్రహించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఒక ప్రాంతాన్ని చూపించినప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళటం వలన లోతు జీవితంలో తీరని నష్టానికి, తీరని మానసికమైన క్షోభకు గురి అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు ఇప్పుడు ఏమనిపించుకోవాలి? అతను తాత అనిపించుకోవాలి. తాత అనబడిన ఆయన తండ్రి స్థానంలో ఉంటే ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరమో. వాళ్ళని చూసిన ప్రతిసారి గుండెలు ఎంతగా పగిలిపోయి ఉంటాయి ఈ లోతుకి. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి నేను ఎందుకు వెళ్ళిపోయానా
నా దేవుని మాట నేను ఎందుకు వినలేదనని ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో. హల్లెలూయా. ఆయన ఇక చేయగలిగిన పరిస్థితి ఏమి లేదు. కానీ ఖచ్చితంగా దేవుని మాటను ధిక్కరించడం వల్ల చింతలోకి, వేదనలోకి, కష్టంలోకి లోతు జీవితం వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరొక వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే, అంటే లోతులో ఏమున్నది? ఇంతటి భయంకరమైన పరిస్థితికి దిగజారటానికంటే లోతులో ఏమన్నది తెలుసా? అత్యాశ. అత్యాశ వలన అంతటి నష్టంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మరొక వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే చూద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. తానొక దిన ప్రయాణము అరణ్యములోకి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చొని మరణాపేక్ష గలవారై, నా పితరుల కంటే నేనేమైనా ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోమని అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యలో మూడో వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే ఈయన ఏలియా గారు కనబడుతున్నాడు. ఎవరితో ఛాలెంజ్లు చేసి పారిపోయాడు? ఇప్పుడు యెజబెల్ని ఎదిరించి, తన యొక్క భర్తను ఎదిరించి, మీరు చేస్తున్న పని మంచిది కాదునని వారిని ఎదిరిస్తే, ఇప్పుడు రాజు అనేవాడిని ఎదిరిస్తే సామాన్యుడు బ్రతుకుతాడా? ప్రవక్తను ఉండనిస్తారా? అయితే ఈ విషయంలో ఆమె ఏమని ఛాలెంజ్ చేసిందంటే, మరలా నీ వచ్చి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నావు కదా, మరలా వచ్చే ఈ తెల్లారే ఈ లోపుకి నిన్ను చంపేసేస్తానని వాగ్దానం చేసింది అందరి ఎదుట. అయితే ఈ యొక్క ఏలియా గారి యొక్క ఆలోచన ఏంటంటే, ఒక ఆడ మనిషి చేతిలోనే చచ్చిపోవటం ఏంది? ఒక ప్రవక్త అయిన వాడు, రోషము కలిగిన వాడు, అలాగనే ఆకాశము నుంచి వర్షమును కురిపించగలిగిన గొప్ప మరి శక్తి కలిగిన ఈ వ్యక్తి ఇంత రోషముతో ఉండి, ఇంత విశ్వాసముతో ఉండి, ఇంత దేవుని పరిచర్య జరిగించిన ఈ వ్యక్తి ఒక ఆడ మనిషి చేతిలో దిక్కులేని చావు చచ్చిపోయాడు అన్న నింద అనేది నాకు రాకూడదు, నన్ను బట్టి నా దేవునికి కూడా ఈ నింద రాకూడదు. ఏ దేవుడు ఒక ఆడ మనిషి చేతిలో నుంచి కాపాడలేకపోయిన వాడు ఆయనేమి దేవుడని నా దేవుడిని నన్ను బట్టి దూషిస్తారేమో అనుకుని, వీళ్ళందరి చేతిలో చచ్చిపోవటం ఎందుకు ప్రభా, ఇదిగో నేను పారిపోయి వస్తున్నాను కదా, ఆమె మరలా రేపు నేను ఏ టైంలో నేను వాగ్దానం చేశానో ఆ టైంకి నన్ను ఉండకుండా చంపుతానంది. కాబట్టి నేను అంతకు ముందుపే నేను చచ్చిపోవాలి. ఎందుకో తెలుసా? తన చేతిలో తను అనుకున్న టయానికి నేను కాకుండా ముందే నేను చచ్చిపోతే ఆ టైం లోపే చచ్చిపోయాడు. కాబట్టి దేవుడు తీసుకున్నాడు, ఇక ఆమె మాట చెల్లదు అనుకున్నాడు. అనుకుని ఒక బదరీ వృక్షం క్రింద కూర్చొని నిరాశతో ఉన్నాడంట. అంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, బదరీ వృక్షము దేనికి గుర్తుగా కనపడుతుందంటే నిరాశకు గుర్తుగా కనపడుతుంది. అందుకే అంటాడు, నేనేమన్నా నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నేనేమన్నా ఎక్కువైన వ్యక్తినేమి కాదు, నన్ను తీసుకోయా అని ఆ దేవుని సన్నిధిలో చనిపోవాలని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే కాకుల చేత ఆహారాన్ని పంపించి, నీవు ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది, నీ పని నీ వలన ఇంకా ఎన్నో జరగాలి అనుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, తన శక్తికి మించిన ప్రయాణము తన చేత చేపించి దేవుని కృపలో వాడుకున్నాడు. అయితే ఇక్కడ ఈ మధ్యలో మనం గమనించినట్లయితే, ఇంత ఆకాశం నుంచి వర్షాన్ని 3.5 సంవత్సరములు ఆపిన ఏలియా ఒక స్త్రీ చేతి నుంచి నన్ను కాపాడలేవా ప్రభువా అని ఒక్క మాట ప్రార్థన చేస్తే బాగుండేది కదా. ఏమనుకున్నాడు? ఇక అయిపోయింది, ఇక తన మాట మీదే నమ్మకం ఉంచాడు. ఎవరి మాట? యెజబెలు పలికిన ఆ మాట మీద నమ్మకం ఉంచాడు. కానీ నేను సేవించే దేవుడు రోషము కలిగిన వాడు, ఆయన పక్షమున నేను శూరకార్యములు చేశాను, ఏ మనుషుడు చేయలేని గొప్ప కార్యాలు నా చేత జరిగించిన నా దేవుడు ఈ యొక్క వ్యక్తి నుంచి నన్ను విడిపించలేడా అన్న విషయాన్ని తను లాస్ అయిపోయి, అంటే మర్చిపోయి ఆయన అంటున్నాడు, మరణాపేక్ష గలవాడే అంటున్నాడు కదా, నేను ఇక చేసిందా ఇంతవరకు చాలుగా, నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డల, కొన్నిసార్లు దేవుని కార్యాలు ఎన్నో జరుగుతాయి మన జీవితంలో, అవి గుర్తుకు రావు. లోకంలో ఉన్న అన్నిటినీ ఆశ్రయించి ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయిన తర్వాత లాస్ట్ కనిపించింది, ఒకప్పుడు పలానా వాళ్ళ జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు కదా, ఆ గొప్ప దేవుని దగ్గరికి వెళదాం అని చాలామంది కూడా ఉన్నదంతా అవజేసుకుని ఆఖరికి దేవుని దగ్గరికి వచ్చి బాగుపడిన వారు కూడా ఎంతోమంది కనబడుతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే
ఇంత నిరాశకి, నిస్పృహకి, ఇంత మానసిక క్షోభకు కారణం ఏంటి? ఈ ఏలియాలోనంటే దేవుడు చేయగలడు అన్న విషయాన్ని మరచిపోవటం వలన అంతగా నిరాశలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. ప్రాణం తీసుకో అన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, అసలు నీ ప్రాణం అనేది పోకుండా దేవుని సన్నిధిలో చనిపోవాలి అనుకున్నాడు మధ్యలోనే. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఈ నేటికి కూడా ఆయన సజీవంగానే ఉన్నట్లుగా మనకు బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఏలియా జీవితంలో దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయకుండా తన స్వచిత్తము, ఆ తర్వాత శత్రువు మాట విని నా ప్రాణం తీసుకో అని అడిగి నిరాశలో, నిస్పృహలోకి వెళ్ళిపోయి ఎంతగానో మరి వేదన చెందినట్లుగా మనకు ఇక్కడ కనబడుతున్నాడు. మరొక సందర్భాన్ని మనం చూద్దాము. దేవుని యొక్క వాక్యంలో చూస్తే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రొద్దుక్రూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు తెలుసుకొనుటకై పంపెను. చాలమ్మా, ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గారి గురించి ప్రస్తావించబడి ఉన్నది. దావీదు మేడ మీదకి ఎక్కాడు అంటే సోమరితనానికి గుర్తుగా కనబడుతుంది. అంటే ఏంటంటే దావీదు గారు ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఒక పక్క శత్రువుతో యుద్ధము జరుగుతున్నది. తన సైనికులందరూ కూడా యుద్ధంలో ఉంటే రాజునేవాడు ఏం చేయాలి? ఎలుగెత్తి మొర్ర పెట్టాలి దేవునికి, ప్రభువా నేను నా సైన్యాన్ని పంపించున్నాను శత్రువు మీదకి, మాకు విజయాన్ని దయచేయమని అడగాలి. అడగవలసిన ఆయన ఏం చేశాడు? ప్రొద్దుకూకు వేళ ఎవరు నిద్రపోతారు అంటే సందకాడ ఎవరు నిద్రపోరు కదా. ఆ టైంలో నిద్రపోయాడు. ఒక 7 గంటల టైంలో నిద్రపోయి లేచి మరి ఆయన మిద్ది మీదకి వెళ్ళినప్పుడు ఒక దృశ్యం తన కంటికి కనబడినప్పుడు తను పాపములో పడిపోవడానికి ఒక అవకాశం అనేది దొరికింది. అయితే ఇక్కడ మనము చూడగలిగినట్లయితే దావీదు ప్రార్థన చేయవలసిన ఆ సమయంలో ప్రార్థన చేయకపోవటం వలన తనలోకి సోమరితనం వచ్చి నిద్రపోయి లేచి మోకరించకుండా మిద్ది మీదకి ఎక్కినప్పుడు అక్కడ పాపమును చూసి తన కంటితో ఆశించి తెచ్చి తనతో పాపము చేసిన ఆ క్షణంలో తనలోకి 2 ప్రవేశించినవి. ఒకటి వ్యభిచారము ప్రవేశించింది, రెండవది నరహత్య ప్రవేశించింది. ఈ వ్యభిచారము, ఈ నరహత్య అనేది తన పరుపు తేలియాడి అంత కన్నీరు కారిస్తే గనక తన నుంచి అవి తొలగిపోలా. మరలా దేవుని దగ్గరికి రావటానికి తనకెంతో టైం పట్టింది. దీనంతటికి కారణం ఏమిటయ్యానంటే సోమరితనం. అందుకనే మరి నీ యొక్క ఆలోచన చెడగొట్టే ఆ యొక్క మరి చెడ్డ గడియలు నీకు సమీపించినప్పుడు నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేస్తే శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతారనేది దావీదు గారి జీవితంలో మనకు కనబడుతుంది. ఆఖరిగా ఒక మాటను చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో చూడగలిగినట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ కూడా యోనా గురించే ప్రస్తావించబడి ఉన్నది. ఏమిటనంటే యోనాకు దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఏం అప్పగిస్తాడు బాధ్యతను? నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు, చెప్తాడు. అయితే దేవుని సన్నిధిని నిలిచి దేవుని దగ్గర మాట తీసుకొని నేను చేస్తాను, నేను వెళతాను ప్రభా అని మాట ఇచ్చి అతడు ఎక్కడికి వెళ్ళాడంట? తర్షీషుకు వెళ్ళాడు. అంటే ఏంటిది? స్వచిత్తము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మన పక్షమున ఆయన ఎంతో బాధ్యత కలిగిన తండ్రిగా మనకు కనబడుతున్నాడు. ఒకటి, మన జీవితంలో ఆయన మనల్ని కన్నవాడుగా కనబడుతున్నాడు, కన్న తండ్రిగా ఆయన వ్యవహరించాడు. రెండవది, మనల్ని కొన్నాడు. పాపములో ఉన్న మనల్ని కొనుక్కొని తన ఉచితమైన కృపలో మనల్ని నిత్యము పోషిస్తూ సంరక్షిస్తూ తన ఉచితమైన కృపలో మనల్ని పెంచుతూ ఉన్నాడు. కన్నవాడుగా ఓ పక్కన కొన్నవాడుగా మనకున్నాడు. అయితే ఈరోజు అంత బాధ్యత కలిగిన దేవుని సారథ్యంలో నడిచిన వారు కూడా వారి యొక్క సొంత నిర్ణయాలకు వెళ్ళి నష్టపోయిన వారిని మనం కొంతమందిని చూసాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అబ్రహాము ఎక్కడంట? ఐగుప్తులో చింత కలిగి ఉన్నాడు. కారణం ఏంటి? తన సొంత ఆలోచన వలన చింత తెచ్చిపెట్టుకున్నాడు అబ్రహాము.
రెండవ వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే ఇక్కడ లోతు మరి పచ్చటి యెహోవా తోట వలె ఉన్నదని అనుకున్నాడు. లోతు అక్కడికెళ్ళి తన నేత్రముతో అత్యాశ కలిగి అక్కడ ఏం తీసుకొచ్చి పెట్టుకున్నాడయ్యా అని అంటే, లోతు అత్యాశ వలన తన కుటుంబంలో భయంకరమైన పాపానికి చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మూడవ సందర్భంలో మనం చూడగలిగినట్లయితే ఏలియా గారు మరి రోషము కలిగిన వ్యక్తే, కానీ దేవుని మీద ఆధారపడకుండా ఒక స్త్రీ మాటను బట్టి పారిపోయి మరి ప్రాణాపేక్ష గలవాడు, అంటే ప్రాణం మీద విరక్తి చెంది మాట్లాడుతున్నాడు. దేవా, ఇక నేను చేసిందంత చాలే కానీ నా వాళ్ళకంటే నేను గొప్పవాడినేమి కాదు, నన్ను తీసుకో ప్రభు అని మరి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఏలియాలో ఏమున్నదయ్యానంటే నిరాశ ఉన్నది. దేవుడు ఏ కార్యములు చేయగలడో ఎరగకుండా ఒక స్త్రీ మాటను బట్టి నిరాశలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఏలియాలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే దావీదు యొక్క జీవితం మనకు కనబడుతుంది. ఇక్కడ దావీదు గారి యొక్క జీవితంలో మనం చూస్తే నాలుగవదిగా సోమరితనం కనపడుతుంది. సోమరితనం వల్ల తన యొక్క జీవితంలో పాపము తెచ్చుకొని దాని ఫలితము ఎంతో భయంకరంగా అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆఖరిగా మనం చూడగలిగినట్లయితే ఎవరంట, యోనా స్వచిత్తానికి వెళ్ళిపోయి చాలా వేదనలు పడి తర్వాత దేవుడు చెప్పిన మార్గంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు వీళ్ళను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలనుకున్న ఆ యొక్క మాట ఏమిటి? ఈరోజు వీళ్ళను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏమిటి అంటే, మనము చేసేవి కొన్ని చేస్తూ దానికి దేవునికి లింకు పెడతాం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ విషయాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? వీళ్ళు ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న ఈ 5 వ్యక్తులు ఏమైనా మామూలు వ్యక్తులా? సామాన్యులు కాదు. అలాంటి వాళ్ళే ఒకానొక సమయంలో వారు యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని ఎంతో కష్టాలు పడినట్లుగా మనం చూసాం. ఈరోజు వాళ్ళంత ప్రార్థన, వాళ్ళంత విశ్వాసము, వాళ్ళంత సమర్పణ మనకున్నదా అంటే ప్రశ్నించుకోవాలి, అంత సమర్పణ నాకుందా అని. కానీ దేవుని సన్నిధిలో ఈరోజు వాళ్ళు కూడా మనుషులే, మనలాంటి వాళ్ళే. వాళ్ళొక అసాధారణమైన భక్తి జీవితం కలిగి ఉండి వారు చేసిన తప్పులు తెలుసుకుని మరల్చబడ్డారు, దేవుల్లో అద్భుతంగా వాడబడ్డారు. ఇక అంతే ఉండిపోలా. ఒక టైంలో వాళ్ళ జీవితంలో చింత అనేది ప్రారంభమైంది. తర్వాత ఇలాంటి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు వాటి ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని సరిదిద్దబడి దేవునిలో అద్భుతంగా వాడబడ్డారు. కానీ ఈరోజు అనేకుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, దేవుని సన్నిధికి వెళుతున్నాం, మాకు ఈ కష్టాలు ఈ నష్టాలు ఇంక ఈ దేవుడు మాకు వద్దని వదిలేసే క్రైస్తవ్యము బయలుదేరింది. కాబట్టి అంతము వరకు నమ్మకంగా ఉండు, ఆయన నీ యొక్క విశ్వాసానికి తగిన ఫలించే దేవుడై ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు భక్తి జీవితంలో నడుస్తున్నా కానీ నీకు శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అంటే కారణం ఎక్కడుంది? మన అవిధేయత వలన, మన చేతగానితనం వలన, మన మూర్ఖత వలన, మన యొక్క లోపముల వలనే ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి. అందుకే అంటాడు, మీరు శోధనలో ప్రవేశించినప్పుడు మీరు ప్రార్థన చేయండి, ఆ శోధన నుంచి ఎలా తప్పుకోవాలో మార్గాన్ని కూడా నేనే మీకు చూపిస్తాను అని అంటున్నాడు. కాబట్టి అపార్థాలు చేసుకోకుండా వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశామని తెలుసుకొని సరిదిద్దుకొని దేవుల్లో మరల్చబడ్డారో వారు గొప్ప స్థితిలో వాడబడ్డారు. ఈరోజు మన జీవితాలు కూడా ఆయన సన్నిధిలో నష్టాలు కష్టాలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో విన్నవించుకొని ఆ బాధల నుంచి విడుదల పొంది ఒక ఉన్నతమైన దేవుని కాడి క్రిందకు మనం రాగలిగినప్పుడు ఆయన మన కన్న తండ్రిగా, మన పాపల నుంచి మనల్ని కొన్న తండ్రిగా మన పక్షి నిత్యము తన కృప తోడుగా ఉంచి తన యొక్క సన్నిధి మనతో ఉంచినట్లుగా మనం ప్రార్థన చేసి ఆ మహోన్నతుడైన దేవుని ఏలుబడి కింద మనము దీన మనస్కులమై ఉన్నప్పుడు మన జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో మనము జీవించగలుగుతూ ఉంటాం. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములో మనందరిని స్థిరపరచునుగాక. ఆమేన్.